భారత ఇతిహాసాల్లో మహాభారతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని మన పెద్దలు మనకు ఒక సామెత చెప్పేవారు. అది నిజమే. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చేత సృష్టించబడిన ఈ మహాభారతంలోని ఎన్నో పాత్రలు, ఎన్నో భావాలు, మనసుల్ని కదిలించే ఎన్నో భావోద్వేగాలు మన కళ్ళ ముందు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. ఈ మహాభారతంలోని కథలు, దానికి ఉపకథలు ఉంటాయి. ఇది కేవలం ఇతిహాసం మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి యొక్క జీవన శైలిలో ఒక భాగం. వేదవ్యాసుడు సాక్షాత్తు వినాయకుడి చేత రాయించబడిన ఒక మహాగ్రంథం. అందరికీ మహాభారతం అంటే కౌరవులు, పాండవులు, భీష్మాచార్యులు వారు, శ్రీకృష్ణుడు గుర్తొస్తారు. కానీ మనకు తెలియని ఎన్నో పాత్రలను నేను ఈ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అసలు మహాభారతం ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎవరితో మొదలైంది, మూలాల నుంచి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. శాంతనుడు. ఈ కథ ఇతని నుంచే మొదలవుతుంది. అసలు ఇతని గురించి తెలుసుకోవడం కన్నా ముందు మీకు ఒక చిన్న కథ చెప్పాలి. అదే ఇతని పూర్వజన్మ కథ. ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను 1000కి పైగా అశ్వమేధ యాగాలు, 100కి పైగా రాజసూయ యాగాలు చేశాడు. మీకు డౌట్ రావచ్చు, అసలు అశ్వమేధ యాగాలు అంటే ఏంటి, రాజసూయ యాగాలు అంటే ఏంటి? దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ ఉంది. దాని గురించి మనం సపరేట్గా ఒక ఎపిసోడ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఐడియా రావడం కోసం సింపుల్గా 2 లైన్స్లో చెప్తాను. ఫస్ట్, అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలేసి అది ఎంత దూరం ప్రయాణించినా, ఎన్ని రాజ్యాలు దాటి ప్రయాణించినా, ఎవరైతే గుర్రాన్ని వదిలిన రాజు ఉంటాడో అతనికి అవన్నీ సొంతం అనే అర్థం. అంటే మీకు సింపుల్గా అర్థం కావాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు ఒక డైలాగ్ చెప్తారు. ఒకసారి ఆ క్లిప్ నేను ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లారిఫై వస్తుంది. అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంత వరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వమేధ యాగం సార్. అది కాదని ఆ గుర్రాన్ని ఎవరైనా అడ్డగించడానికి ప్రయత్నించినా, ఆపినా, ఎవరైతే ఆ గుర్రాన్ని వదిలిన రాజు ఉన్నాడో తన సైన్యంతో ఆ రాజ్యం మీదకి దండెత్తి వాళ్ళ మీద యుద్ధం గెలిచి వాళ్ళ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇది రాజు ఎంత శక్తివంతుడు అని తెలియజేయడానికి చేసే యాగం. నెక్స్ట్, రాజసూయ యాగం అంటే ఒక రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తూ అలాగే రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమం. ఇది చాలా పెద్దది, దీంట్లో చాలా నియమాలు ఉంటాయి. ఇది మనకు మొత్తం క్లియర్గా వేరే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ మహాభిషుడి దగ్గరికి వద్దాం. మహాభిషుడు చేసిన యాగాలకి ఫలితంగానే అతనికి స్వర్గలోక ప్రవేశం లభిస్తుందన్నమాట. అయితే ఒకరోజు బ్రహ్మదేవుని సేవించుకోవడానికి దేవతలతో పాటు మహాభిషుడు కూడా అక్కడికి వెళ్తాడు. సో అదే సభకి గంగాదేవి కూడా వస్తుంది. ఆ టైంలోని గాలి కొంచెం వేయడం వలన గంగాదేవి యొక్క కొంగు గాలికి ఇలా ఎగురుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. కానీ ఒక్క మహాభిషుడు మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు మహాభిషుడి మీద కోపగించి, నీవు మానవుని యొక్క బుద్ధి చూపించావు, అందువలన నువ్వు మళ్ళీ భూలోకంలో మానవునిగా జన్మించు అని అతను శపిస్తాడు. తప్పు తెలుసుకున్న మహాభిషుడు మానవునిగా తన లోపాలను సరిదిద్దుకోలేనందువలన నేను స్వర్గలోకంలో ఉండడానికి అనర్హుణ్ణి అతని భావించి, నేను భూలోకంలోని ప్రతీపుడు అనే ఒక మహారాజు కడుపున నన్ను పుట్టించేలా చేయండి అని అతన్ని వేడుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఒప్పుకొని, మరలా నేను గంగాదేవి కోపగించుకున్న తర్వాత మాత్రమే నువ్వు శాప విముక్తుడు అవుతావు అతన్ని చెప్తాడు. అయితే ఒకరోజు ప్రతీపుడు కూర్చొని భూలోకంలో తపస్సు చేస్తూ ఉంటాడు. అక్కడికి గంగాదేవి వచ్చి అతని కుడితోడు మీద కూర్చుంటుంది. అసలు గంగాదేవి అతని కుడితోడు మీద ఎందుకు కూర్చుంది? ఈ ప్రతీపుడు ఎవరు? అసలు మహాభిషుడు శాపం ఏమైంది? ఈ శాంతనుడు ఎవరు? అసలు ఈ అన్ని మహాభారతానికి మూలంగా ఎలా మారాయి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.